పవిత్ర మానస సరోవర్ యాత్ర మళ్లీ మొదలు కాబోతుంది. ఈ తీర్థయాత్రను తిరిగి ప్రారంభించాలని భారత్, చైనా నిర్ణయించాయి. 5 ఏళ్ల తర్వాత మొదలు కాబోతున్న ఈ యాత్ర ఈసారి ఎలా ఉండబోతుంది? కైలాస పర్వతానికి ఎలా వెళ్ళాలి? మానస సరోవర్ సరస్సుకి ఎలా చేరుకోవాలి? ఈ ఆధ్యాత్మిక టూర్కి వెళ్లేందుకు ఎవరు అర్హులు? మొత్తం ఎంత ఖర్చు అవుతుంది? కైలాస మానస సరోవర్ యాత్రకు గ్రీన్ సిగ్నల్. 5 ఏళ్ల తరువాత మొదలవుతున్న పవిత్ర యాత్ర. భారతీయులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే కైలాస మానస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి భారత్, చైనా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నాయి. కరోనా కారణంగా కైలాస మానస సరోవర్ యాత్ర ఆగిపోయింది. ఆ తరువాత 2 దేశాల మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇన్నేళ్లపాటు ఈ పవిత్ర యాత్రను నిర్వహించలేదు. అయితే గత కొన్నేళ్లుగా భారత్, చైనా మధ్య నెలకొన్న వివాదాలు ఇటీవలి కాలంలో తగ్గుముఖం పడుతున్నాయి. దాంతో 2 దేశాల మధ్య మళ్లీ స్నేహపూర్వక సంబంధాలు బలపడుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్, చైనా మధ్య కీలక నిర్ణయాలు కొలిక్కొచ్చాయి. రాబోయే వేసవిలో కైలాస మానస సరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించాలని 2 దేశాలు నిర్ణయించాయి. అయితే హిమాలయాల్లో కొలువైన కైలాస పర్వతానికి ఎలా చేరుకోవాలి? సాక్షాత్తు ఆ శివుడే కొలువయ్యున్నాడని నమ్మే ప్రదేశాన్ని ఎలా దర్శించుకోవాలి? దేవతలు స్నానమాచరిస్తారని భావించే పవిత్ర మానస సరోవర్ సరస్సుకి ఎలా చేరుకోవాలి అనేది మరోసారి చర్చనీయాంశంగా మారింది. చార్ధామ్ యాత్ర, అమర్నాథ్ యాత్రల మాదిరిగానే కైలాస మానస సరోవర్ యాత్రకు కూడా మన భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఇది హిందువులు, బౌద్ధులు, జైన భక్తులకు అత్యంత ప్రముఖమైన, గౌరవప్రదమైన యాత్ర. హిమాలయాల్లో నెలవైన కైలాస పర్వతం ఈ ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. ఈ మొత్తం భూమికి ఆధ్యాత్మిక కేంద్రంగా కైలాస పర్వతం ప్రసిద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యాత్రికులు, యోగులు దీన్ని సందర్శిస్తారు, పూజిస్తారు. ముఖ్యంగా ఆ పరమశివుని మోక్షానికి అత్యంత పవిత్రమైన యాత్రగా పరిగణిస్తారు. కైలాస పర్వతం కొలువైన ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయుంటుందని నమ్ముతారు. భారతదేశ ప్రజలకు కైలాస పర్వతం ఓ సాధారణ శిఖరం కాదు. ప్రధానంగా హిందువులంతా కైలాస పర్వతాన్ని శివుని నివాసంగా భావిస్తారు. శివపార్వతులు అక్కడే ఉంటారని నమ్ముతారు. అందుకోసమే హిందూ మతంలో కైలాస పర్వతానికి ఇంతటి ప్రాముఖ్యత ఉంది. జైన మతం ప్రకారం తొలి జైన తీర్థంకరుడు మోక్షం పొందిన ప్రదేశం కైలాసం. బౌద్ధ మతంలో కైలాస పర్వతంపైనే బుద్ధుడు నివసిస్తుంటాడని నమ్ముతారు. టిబెట్లో బౌద్ధ మతానికి పూర్వమున్న బాన్ మతం కూడా ఈ ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక శక్తికి స్థానమని నమ్ముతుంది. అందుకోసమే కైలాస పర్వతాన్ని 4 మతాల వారు అత్యంత పవిత్రమైన స్థలంగా భావిస్తారు. సముద్రమట్టానికి 22,000 అడుగుల ఎత్తులు ఓ రాతి పిరమిడ్లా కనిపించే శిఖరమై కైలాస పర్వతం. ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉండే ఈ పర్వతం అచ్చం శివలింగంలా కనిపిస్తుంటుంది. ఈ పర్వతం స్వయంభువు అని నమ్ముతారు. ఈ పర్వతాన్ని దర్శించుకునేందుకు వెళ్లే యాత్రికులు అక్కడ కైలాస పరిక్రమ ఆచారాన్ని పాటిస్తారు. ఈ శిఖరం చుట్టూ చేసే ప్రదక్షిణే కైలాస పరిక్రమగా పిలుస్తారు. ఈ ప్రదక్షిణ పూర్తి చేసేందుకు 2 నుంచి 3 రోజులు పడుతుంది. కైలాస పరిక్రమ పూర్తి చేయటం వల్ల జీవితంలో అదృష్టం, భగవంతుని ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. దీన్ని ఆనుకుని మానస సరోవరం సరస్సుంటుంది. ఇది స్వచ్ఛతకు, మోక్షానికి మూలంగా పరిగణిస్తారు. అందులో సాక్షాత్తు దేవతలు వచ్చి స్నానమాచరిస్తారని నమ్ముతారు. అందుకే ఈ కైలాస మానస సరోవరం యాత్రకు ఇంతటి ప్రాముఖ్యత. ఈ పవిత్ర యాత్రను అంతిమ తీర్థయాత్రగా పరిగణిస్తారు.
ఈ యాత్ర జ్ఞానోదయం కలిగిస్తుందని, కొత్త జీవితాన్ని ప్రారంభించేలా మనస్సుని మారుస్తుందని చెప్తారు. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లాలంటే పాస్పోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఈ జనవరి 1 నాటికి 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసు మధ్యలోని వారై ఉండాలి. బాడీ మాస్ ఇండెక్స్ 27 కంటే తక్కువ కలిగి ఉండాలి. శారీరకంగా దృఢంగా ఆరోగ్యవంతులై ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఆధ్యాత్మిక యాత్రకు అర్హులు. ఈ కైలాస మానస సరోవర్ యాత్రను పూర్తి చేయాలంటే ఒక్కో భారతీయుడికి 1,40,000 నుంచి 1,50,000 పైనే అవుతుంది. ఇందులో రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు ఇతర ఖర్చులన్నీ కలిపి ఉంటాయి. యాత్రకు వెళ్లేవారికి చైనా వీసా కోసం కొంత చెల్లించాల్సి ఉంటుంది. అలాగే మెడికల్ టెస్టులతో పాటు టిబెట్లో బస చేసేందుకు, ప్రయాణాలకు చైనా ప్రభుత్వానికి భారీగానే చెల్లించాలి. కేవలం వీటికే 50,000కు పైగా ఖర్చవుతుంది. యాత్రికుల లగేజ్లు తీసుకెళ్లే పోర్టర్స్ కోసం, గుర్రాల కోసం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా మొత్తం కలిపి దాదాపు 1,50,000 దాకా ఈ కైలాస మానస సరోవర్ యాత్రకు ఖర్చవుతుంది. కైలాస పర్వతం, మానస సరోవరం సరస్సు ఈ ప్రపంచంలోని భౌగోళిక అద్భుతాలు మాత్రమే కాదు, కొన్ని శతాబ్దాలుగా ఎంతో మందిని ఆకర్షించి మంత్రముగ్ధుల్ని చేస్తున్న ఆధ్యాత్మికతకు చిహ్నాలు. అందుకోసమే ఎంత ఖర్చైనా ప్రతి ఒక్కరూ ఈ పవిత్ర స్థలాలను సందర్శించేందుకు వెళుతుంటారు. కొన్నేళ్ల తర్వాత ప్రారంభం కానున్న కైలాస మానస సరోవర్ యాత్ర ఆధ్యాత్మికంగానే కాదు, భారత్ చైనా ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. తూర్పు లద్దాఖ్లో సైనిక దళాల విరమణ పూర్తయిన 2 నెలల తర్వాత 2 దేశాల మధ్య మళ్లీ స్నేహపూర్వక సంబంధాలు చిగురిస్తున్నాయి. ఇందులో భాగంగానే మానస సరోవర్ యాత్రను మొదలుపెట్టాలని 2 దేశాలు సంయుక్తంగా నిర్ణయించాయి. దీంతో పాటు ఇంకొన్ని కీలక నిర్ణయాలు కూడా కొలిక్కి వచ్చాయి. నిర్ణయం తీసుకున్నాయి. అంతేకాదు 2 దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణకు కూడా సూత్రప్రాయ అంగీకారం కుదిరినట్లుగా భారత విదేశాంగ శాఖ తెలిపింది. ప్రస్తుతం భారత్ చైనా మధ్య సంబంధాలు పెంపొందించుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు విదేశాంగ శాఖ అధికారులు. ఇప్పటికే ఉన్న ఒప్పందాలకు అనుగుణంగా కైలాస మానస సరోవర్ యాత్రకు సంబంధించిన అన్ని విషయాలపై సంబంధిత అధికారులు చర్చలు జరపనున్నారు. అదేవిధంగా సరిహద్దు నదులకు సంబంధించిన నీటి వనరుల డేటా, హైడ్రోలాజికల్ డేటా బదిలీ విషయంలోనూ పూర్వ సహకారాన్ని పునరుద్ధరించాలని 2 దేశాలు నిర్ణయించాయి. అలాగే మీడియా, థింక్ ట్యాంక్ మధ్య సమావేశాలు నిర్వహించడంతో పాటు ఇతర సహకారంపైన 2 దేశాల నిపుణుల బృందం చర్చలు మొదలుపెట్టాలనే అంగీకారానికొచ్చామని విదేశాంగ శాఖ ప్రకటించింది. మరోవైపు భారత్ చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమై 75 ఏళ్లు గడుస్తోంది. ఈ క్రమంలో 2 దేశాలు కీలక నిర్ణయాలు తీసుకుంటాయనే చర్చ కూడా వినిపిస్తోంది. 2 దేశాల ప్రజల మధ్య మంచి పౌర సంబంధాలు పెంపొందించే కార్యక్రమం కూడా చేపట్టనున్నారు. ఇరు దేశాల ప్రజలకు ఒకరిపై ఒకరికి విశ్వాసం కలిగేలా, అవగాహన పెరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని విదేశాంగ శాఖ తెలిపింది. 75 ఏళ్ల ద్వైపాక్షిక బంధాన్ని గుర్తు చేసుకునేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తూర్పు లద్దాఖ్లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్మెంట్ పెట్రోలింగ్ విషయంలో ఇప్పటికే చైనాతో ఒప్పందం కుదిరింది. దాంతో 2 దేశాల మధ్య ఘర్షణకు కేంద్ర బిందువుగా మారిన డెస్పాంగ్, దెమ్చుక్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ కు మార్గం సుగమమైంది. 2020 గల్వాన్ ఘర్షణకు ముందులాగే 2 దేశాల సైనికులు ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇక భారత్తో సంబంధాలపై చైనా కూడా సానుకూలంగానే కనిపిస్తోంది. బీజింగ్ లో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమయ్యారు. 2 దేశాలు పరస్పర మద్దతు, లక్ష్య సాధనకు ప్రాధాన్యమివ్వాలని వాంగ్ యీ చెప్పారు. 2 దేశాలు మొత్తంగా
5 ఏళ్ల తర్వాత కైలాస మానస సరోవర్ యాత్ర మొదలుపెట్టాలా? 2 దేశాలు నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమని చెప్పాలి. త్వరలోనే ఈ ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేయనుంది. మరోవైపు భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ ప్రక్రియ మొదలవుతుంది. రానున్న రోజుల్లో 2 దేశాల మధ్య సత్సంబాలు నెలకొనున్నాయి. For more videos like this, subscribe Big TV channel.